ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అనే ఉద్యమం నడిచేది. కానీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి తప్పేంటి అన్నట్టు. చివరికి తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని రానివ్వరు. రెండవది, ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నిర్వహించాలనుకున్నటువంటి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం వాయిదా వేసుకోమని ఏకంగా తాడిపత్రి పోలీసులు లేఖ రాశారు. ఇది నోటీస్ ఇచ్చారు అక్కడ ఏది అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి. దీంతో ఆయన దాని మీద స్పందించి ఒక లేఖ రాశారు. ఇది ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేసే ఒక కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోతే ఎలా అన్నటువంటి పాయింట్. అదే సందర్భంలో పోలీసులు ఇచ్చినటువంటి నోటీసును కూడా ఉటంకిస్తూ ఇది ప్రజాస్వామ్యబద్ధమైన అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇక తాడిపత్రి లేకపోతే అఖిలప్రియ వాళ్ళ నియోజకవర్గాలు ఇట్లాంటి వాటిని మనం పరిగణలోకి తీసుకోకూడదా, ప్రజాస్వామ్యం అక్కడ ఉండకూడదా, అక్కడ కేవలం అధికార పక్షమే ఉంటుందా అనేదే ఇక తేల్చుకోవాల్సిన అంశం.